హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ప్రెడియేటర్', 'బ్యాడ్‌లాండ్స్' ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. యాక్షన్ సీన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక యాక్షన్ సీన్స్ వస్తాయి. స్టోరీ వెరీ సింపుల్ స్టోరీయే. సింపుల్ స్టోరీ అయినా కూడా యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్‌గా పెట్టారు. చూడడానికి బావుంటాయి. 'ప్రెడియేటర్' ఫ్రాంచైజ్‌లో వస్తున్న మూవీస్‌లో 9థ్ పార్ట్ మూవీ. మీరు ఇంతకుముందు 'ప్రెడియేటర్స్' మూవీస్ చూసినట్టయితే ఈ మూవీలో స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే డెక్ ఒక బలహీనుడని తన తండ్రి చంపాలనుకుంటాడు. కానీ డెక్ బ్రదరు డెక్‌ని తన తండ్రి నుంచి తప్పిస్తాడనమాట. అలా తప్పించినందుకు డెక్ ఫాదర్ తన బ్రదర్‌ని చంపేస్తారు. కానీ డెక్ తన బ్రదర్‌ని కాపాడలేకపోతాడు. స్పేస్ షట్‌లో జీనాకొచ్చి అక్కడ క్రాష్ ల్యాండింగ్ చేస్తాడనమాట. ఆ తర్వాత టీనాని కలుస్తాడు. టీనాకి ఒక ప్రాబ్లమ్ ఉందని తెలిసి, ఆ ప్రాబ్లమ్‌కి డెక్ హెల్ప్ చేస్తే, డెక్‌కి కావాల్సిన ప్లేసు తను చూపిస్తా అని చెప్పిద్దనమాట. అలా ఇద్దరు ఒప్పందం చేసుకొని వెళ్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని ప్రమాదాలొస్తాయి. ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? దాంతో పాటు డెక్కు వాళ్ళ ఫాదర్ ఎతుక్కుంటా వచ్చి డెక్‌ని ఏం చేశాడు? చంపాడా లేదా? అనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ సింపుల్ పాయింట్‌నే సినిమాలో మాత్రం ఫుల్ యాక్షన్ సీన్స్ పెడతారు. ఆ యాక్షన్ సీన్స్ అయితే చూడడానికి చాలా బావుంటాయి. ఇంకా ఈ మూవీ ప్లస్ ఏందంటే యాక్షన్ సీన్స్ చూడడానికి బావుంటాయి. అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బావుంటది. క్లైమాక్స్‌లో ఫైట్ అయితే సూపర్‌గా ఉంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ సింపుల్‌గా ఉంటది. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తది. ఫుల్ యాక్షన్ సీన్స్ పెట్టడంతో స్టోరీ అంతగా లేకపోయినా కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. ఇలాంటి సినిమాలో వింత జంతువులతో ఎక్కువ ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారన్నమాట. పెద్ద పెద్ద వింత జీవులతో ఫైట్స్ ఉంటాయి. ఆ సీన్స్ చూడడానికైతే చాలా బావుంటాయి. ఆ సీన్సే ఈ మూవీకి ఒక హైలైట్ అన్నమాట. ఇంకా ఈ మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బావుంటది. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా బావుంటది. మరి అవెంజర్స్ రేంజ్‌లో 30, 40 మినిట్స్ ఫైట్ ఏమి ఉండదు గానీ, ఒక 15-20 మినిట్స్ ఫైట్ అయితే ఉంటది. ఆ యాక్షన్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. క్లైమాక్స్‌లో ఒక యాక్షన్ సీన్ పెడతాడు. ఆ యాక్షన్ సీన్ అయిపోంగానే సినిమా అయిపోయిందనుకుంటాం. కానీ ఏందంటే మళ్ళీ ఇంకొక యాక్షన్ సీన్ పెడతాడు. సో, సినిమా అంతా ఇలాగే ఉంటది. 10 నిమిషాలకు ఒక యాక్షన్ సీన్ వస్తదనమాట. అయి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. మరి ఊరికే పెట్టాడంటే కాదు. సో, ఒక మంచి యాక్షన్ సీన్స్ అని ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో డెక్‌గా డిమిట్రియస్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్‌గా దియాగా ఏలీ ఫ్యానింగ్ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్లేదు బాగానే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్‌తో పాటు వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ కూడా చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బావుంటది. సో, యాక్షన్ సీన్స్ దగ్గర వచ్చే బీజీఎం కూడా బావుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా చాలా బావుంటది. అండ్ ఆ వింత జంతువులు చాలా బాగా క్రియేట్ చేశారు. వాటితో ఒకటి యాక్షన్ సీన్స్ గాని చాలా బాగా పిక్చర్ చేశారు. ఆ వీఎఫ్ఎక్స్ కూడా చూడడానికి బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ మరీ అంతగా ఏమి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. మీరు ఫుల్ యాక్షన్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ మీకు బాగా నచ్చుద్ది. మీరు ఇంతకుముందు 'ప్రేట్‌కు' మూవీస్ చూసేటట్లయితే ఈ మూవీ కూడా మీకు బాగా నచ్చుతది. దానికి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా పిక్చర్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బావుంది. ఇలాంటి టైప్ ఆఫ్ యాక్షన్ సినిమాస్ మీరు థియేటర్‌లో చూస్తేనే మీకు బాగా నచ్చుద్ది. సో, మీకు పాసిబుల్ ఉంటే థియేటర్‌కెళ్ళి చూడండి. లేకపోతే ఓటీటీలో అయినా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.